సినిమా తర్వాత శివాజీ చేస్తున్న సినిమా కావడంతో దండోరాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. కొత్త దర్శకుడు మురళీకాంత్ రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే 2004 నుండి 2019 సంవత్సరాల మధ్య నడిచే కథ ఇది. మెదక్ దగ్గరలోని ఓ పల్లెటూరులో కొన్ని కులాలకు శవాల్ని కాల్చడానికి స్థలం ఉంటే ఇంకొన్ని కులాలకు ఉండదు. ఆ ఊరిలో కులాభిమానం ఎక్కువగా ఉండే వ్యక్తి శివాజీ. అతడి కూతురు సుజాత అంటే మనికా చిక్కాల వేరే కులానికి చెందిన రవిని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరూ తమ ప్రేమను ఎలా గెలిపించుకోవాలా అని చూస్తున్న తరుణంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. దీంతో ఆ ఊరిలో కుల చిచ్చు రాజుకుంటుంది. ఆ గొడవ ఎక్కడి దాకా వెళ్ళింది, చివరికి ఆ ఊరి సమస్యలకు పరిష్కారం దొరికిందా లేదా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే కులం చుట్టూ హార్ట్ హిట్టింగ్ డ్రామాలు తీయాలంటే తమిళ దర్శకులకే చెల్లు అనే పేరుంది. ఆ తరహా సినిమాలు తీయడంలో మన వాళ్ళు కొంచెం వెనుకే. అలా అని మన దగ్గర తమిళనాడు తరహాలో కుల సమస్య లేదా అంటే అదేమి కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని దారుణమైన ఘటనలు జరిగాయి. అయితే సామాజిక సమస్యలను హార్ట్ హిట్టింగ్ గా చెప్తే మన ప్రేక్షకులు చూడరనే ఒక అభిప్రాయం పడిపోవడం వల్ల ఏమో గానీ తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువగా జరగలేదు. కానీ పలాసా తరహాలో అప్పుడప్పుడు మన దగ్గర కూడా ఈ టైప్ ఆఫ్ కథలను బలంగా చెప్పే సినిమాలు వస్తూ ఉంటాయి. దండోరా కూడా ఆ కోవకు చెందిన సినిమానే. తమిళనాడులో జరిగిన ఒక వాస్తవ ఘటననే మన ప్రాంతానికి అన్వయించి హార్ట్ హిట్టింగ్ గా చెప్పే ప్రయత్నం జరిగింది దండోరాలో. మొత్తం బిగితో నడవకపోయినా కథనం కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా కొన్ని బలమైన ఎపిసోడ్లు, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్లు, ఆలోచింపజేసే డైలాగ్లు దండోరాను వర్త్ వాచ్ అనిపించేలా చేస్తాయి. దండోరాలో కథకు ముఖ్యం అనిపించే పాత్రలు చాలానే ఉన్నాయి. ఆ పాత్రల పరిచయం, కథను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రథమార్థంలో కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాడు దర్శకుడు. ఊరిలో కుల సమస్య, దానివల్ల ఒక వర్గానికి శ్మశానం లేకపోవడం, దీని మీద మంచి సీన్లు, డైలాగులు పడ్డాయి ప్రథమార్థంలో. భిన్న కులాలకు చెందిన ప్రేమ జంట మధ్య సన్నివేశాలు ఒక మోస్తరుగా అనిపిస్తాయి. కామెడీ సీన్లు పెద్దగా పండలేదు. తొలి గంటలో దండోరా పెద్ద ఇంపాక్ట్ ఏమీ వేయదు. కానీ కథని మలుపు తిప్పే ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకుల అటెన్షన్ రాబడుతుంది. ఇక్కడి నుంచి సీరియస్ టర్న్ తీసుకునే కథ చివరి వరకు మంచి ఇంటెన్సిటీతో సాగుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాసి అందులో ఒక నటుడు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తే సినిమా గ్రాఫ్ ఎలా పెరుగుతుందో దండోరా సెకండ్ హాఫ్ ఉదాహరణ. ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా ఉండే శివాజీ పాత్ర ద్వితీయార్థంలో మాత్రం ఇంకో టర్న్ తీసుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సెకండ్ హాఫ్ ను డ్రైవ్ చేసేది ఆ పాత్రే. కోర్ట్ నేపథ్యంలో సాగే అరగంట సినిమాకు హైలైట్ గా నిలిచింది. అందులో శివాజీ పర్ఫార్మెన్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. సినిమా ఆరంభ సన్నివేశానికి క్లైమాక్స్ కి లింక్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. దండోరాలో కుల సమస్యకు సంబంధించి కొన్ని సీన్లు అతిగా అనిపించినా, అక్కడక్కడ నాటకీయత ఎక్కువైనట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా మంచి ఇంపాక్ట్ వేస్తుంది. సామాజిక అంశాలతో ముడిపడ్డ హార్డ్ హిట్టింగ్ డ్రామాలను ఇష్టపడే వాళ్ళకు మాత్రం దండోరా నచ్చుతుంది. నటీనటుల విషయానికి వస్తే శివాజీ కోర్ట్ సినిమా తర్వాత మరోసారి అదరగొట్టాడు. 2 వేరియేషన్లు ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించాడు శివాజీ. సెకండ్ హాఫ్ మొత్తాన్ని కూడా అతనే నడిపించాడు. మనికా చిక్కాల, రవికృష్ణ పల్లెటూరు ప్రేమ జంటగా బాగా సెట్ అయ్యారు. సర్పంచ్ పాత్రలో నవదీప్ కొత్త లుక్ తో కనిపించారు. తన మరణ కూడా ఆకట్టుకుంది. నందు కూడా విభిన్న పాత్రలో మెప్పించారు. బిందు మాధవి వేశ్య పాత్రలో కొత్తగా కనిపించి అలరించింది. మౌనికారెడ్డి, రాధ్య, దేవి ప్రసాద్, అదితి భావరాజు, మిగిలిన నటీనటులంతా కూడా వారి పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే మార్క్ కే రాబిన్ పాటలు ఒక మోస్తరుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. సన్నివేశాల్లో ఇంటెన్సిటీకి తగ్గట్లుగా ఆర్ఆర్ సాగింది. వెంకట్ శాఖమూరి ఛాయాగ్రహణం పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రచయిత, దర్శకుడు మురళీకాంత్ సామాజిక అంశాలతో కూడిన కథను ప్రభావవంతంగా చెప్పగలిగాడు. కథనం కొంచెం ఎగుడు దిగుడుగా సాగినప్పటికీ కూడా కొన్ని బలమైన ఎపిసోడ్లతో సినిమాకు బలం చేకూర్చాడు. మురళీకాంత్ డైలాగులు చాలా చోట్ల పేలాయి. చివరిగా దండోరా హార్ట్ హిట్టింగ్. రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.